నమస్తే, వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. కొన్ని గంటల క్రితం ఒక న్యూస్ వచ్చింది. అక్రమ వలసదారులను ట్రంప్ ఇండియాకి పంపించే పని మొదలు పెట్టేశాడు అని. అందులో తప్పుడు డాక్యుమెంట్స్తో అమెరికాకి వెళ్ళిన విద్యార్థులు, అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. రేపొద్దున్న ఇలాంటి బాధితులు కొన్ని వేల మంది వస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా కన్సల్టెన్సీల చేతిలో మోసపోయిన వారు క్యూ కట్టబోతున్నారు. ఇక్కడ ఒక స్టోరీ చెప్పుకోవాలి. అమెరికాలో ఒక తెలుగు ఫ్యామిలీ ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతోంది. అక్కడికి వచ్చి అతిథులను ఆహ్వానించడానికి, సార్ మీకు ఇంకేమైనా కావాలా అని అడగడానికి, అతిథులు ఎవరైనా గలీజ్ పనులు చేస్తే వాటిని కడగడానికి, ఇలా కొంతమంది పని వాళ్ళని పెట్టుకున్నారు. ఆ అతిథుల బాగోగులన్నీ చూసుకుంటున్నది తెలుగు వాళ్ళే. అరే భలే గొప్ప అరేంజ్మెంట్స్ చేశారే, వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా మన తెలుగు వాళ్ళనే పెట్టారే అని మాట్లాడుకుంటున్నారు కొందరు. ఎంత పని వాళ్ళైనా వచ్చింది తెలుగు నేల నుంచి కదా అని ఒక్కసారి వాళ్ళని కదిపి చూశాక వాళ్ళకి తెలిసింది వాళ్ళు పని వాళ్ళు కాదు, చదువుకోవడానికి వచ్చిన తెలుగు విద్యార్థులు అని. ఒక్కొక్కరి కథ విన్నాక, వాళ్ళతో అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్న విధానం విన్నాక ఖచ్చితంగా మీకు కూడా కన్నీళ్లు రాకుండా ఉండవు. పచ్చిగా చెప్పాలంటే వాళ్ళంతా బానిసలు. స్టూడెంట్స్ని బానిసలుగా మార్చేసి, ఇలాంటి పనులు కూడా చేయించుకుంటారా అని అసహించుకునేంత పనులు చేయించుకున్నారు. అమెరికాలో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతోందో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడున్న తమ వాళ్ళకి చెప్పరు. ఇండియాలో ఉండే పేరెంట్స్ మాత్రం మా వాడు అమెరికాలో చదువుకుంటున్నాడండి అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు చదువుకోవడానికి అమెరికా వెళ్ళిన స్టూడెంట్ మరో 48 గంటల తర్వాత తిరిగి వచ్చేస్తున్నాడు. చదువుల కోసం అమెరికాలో ల్యాండ్ అయ్యి ఎయిర్పోర్ట్ కూడా దాటకుండానే మళ్ళీ విమానం ఎక్కి ఇండియాలో దిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, చదువు కోసం అమెరికా వెళ్ళి అక్కడ బానిసలుగా మారడం ఏంటి? అంత దారుణ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు చెప్పిందల్లా నేను చేయను పో అని చెప్పలేనంత దీన స్థితిలో విద్యార్థులు ఎందుకు బతుకుతున్నారు? డాలర్ డ్రీమ్స్ వెనక జరుగుతున్న కథ ఏంటి? డీటెయిల్గా చెప్పుకుందాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. అమెరికాలో ల్యాండ్ అయ్యాక స్టూడెంట్స్ ఎలాంటి బతుకుతున్నారో మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. కానీ వాటి మూలాలు ఇండియాలోనే పడుతున్నాయి. అమెరికాలో కష్టాలు పడ్డానికి కారణం ఇండియాలో చేస్తున్న పొరపాట్లే, విద్యార్థులు చేస్తున్న తప్పులు అని కూడా మనం చెప్పలేము. ఇక్కడ కొన్ని కన్సల్టెన్సీలు చేస్తున్న మోసాలుగా చెప్పాల్సి వస్తుంది వీటి గురించి. ఇలా మోసం చేయడానికి కన్సల్టెన్సీలు కోరుకునే అర్హత డాలర్ డ్రీమ్స్ ఉండడమే. ఏం చేసైనా సరే, ఎలాగైనా సరే అమెరికాలోనే చదువుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూశారు, వాళ్లే ఈ కన్సల్టెన్సీల టార్గెట్. ప్రస్తుతం ఇంజనీరింగ్ పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ అమెరికా వెళ్ళాలంటే మాత్రం కాస్త ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి. అందుకే GRE, TOEFL లాంటివి పెట్టారు. అయ్యో నాకంత ఇంగ్లీష్ రాదుగా అన్నారనుకోండి, దానికే ఉంది బ్రదర్, అది మేం చూసుకుంటాం కదా అంటారు. దీన్నే ప్రాక్సీ అంటారు. అంటే స్టూడెంట్ తరపున వేరే వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఆ GRE, TOEFL కోర్స్ని చూపించి అమెరికాలోని యూనివర్సిటీలకి అడ్మిషన్స్ తెచ్చుకుంటారు. దీన్ని I-20 అంటారు. ఇక కాన్సులేట్ దగ్గర కొద్దో గొప్ప మేనేజ్ చేసేసారనుకోండి, అంతే వీసా వచ్చేస్తుంది. కానీ చెప్పుకున్నంత ఈజీగా ఈ ప్రాసెస్ జరగదు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి దానికి డబ్బులు గుంజుతూనే ఉంటారు. ఒక్క యూనివర్సిటీకే అప్లై చేస్తే సెలెక్ట్ కాకపోవచ్చు, సో 4-5 అప్లికేషన్లు పడేద్దాం అంటాడు కన్సల్టెన్సీ వాడు. కరెక్టే కదా అని మీరు కూడా అనుకుంటారు. అలా ఒక్కో అప్లికేషన్కి వేలకు వేలు గుంజుతుంటారు. యూనివర్సిటీలో స్టూడెంట్ అప్లికేషన్కి ఛార్జ్ అంటూ ఏమీ ఉండదు అని స్టూడెంట్లకు తెలియదు కదా. చేతి చమురు వదిలేదాకా లాగుతాడు. ఆ తర్వాత ఇంకో ఆట ఉంటుంది. ఇదిగో ఇన్ని యూనివర్సిటీలకి అప్లై చేశాను, కానీ నీకు మాత్రం ఇందులోనే సీట్ వచ్చింది అంటాడు. మనమేమనుకుంటాం, అమ్మయ్యా సీట్ అయితే వచ్చింది కదా అని అంతవరకే సంబరపడిపోతాం. కానీ కన్సల్టెన్సీలు చేసే మోసం ఏంటో తెలుసా? అడ్మిషన్స్ కోసం కావాలనే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకే ఒక్క యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికేలా చేస్తారు. అలా ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఆ యూనివర్సిటీతో ఈ కన్సల్టెన్సీకి ఒక టైఅప్ ఉంటుంది కాబట్టి. అది ఎలాంటి టైఅప్పో తెలుసా? ఇదిగో ఫలానా స్టూడెంట్ని నీ కాలేజీలో జాయిన్ చేస్తా, నాకెంత ఇస్తావు అని బేరాలు ఆడుకుంటారు. కొన్ని కన్సల్టెన్సీలు ఈ బేరాల జోలికి వెళ్లకుండా 60-40 ఫార్ములాతో టైఅప్ పెట్టేసుకుంటాయి. సపోజ్ అక్కడ యూనివర్సిటీ ఫీజు 60 లక్షలు అనుకోండి, కన్సల్టెన్సీకి 24 లక్షలు, మిగిలిన 36 లక్షలు యూనివర్సిటీకి వెళ్తాయి. అదేంటి అంతటి అమెరికాలో ఇలాంటి బోగస్ పనులు జరుగుతాయా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. అమెరికాలో బ్యాడ్ యూనివర్సిటీలు బోలెడున్నాయి. ముఖ్యంగా ఇండియా, చైనా విద్యార్థులే టార్గెట్గా పుట్టుకొచ్చిన యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. అవి ఎంత దారుణమైన యూనివర్సిటీస్ అంటే అక్కడ చదువుకోనక్కర్లేదు, ఎగ్జామ్ రాయక్కర్లేదు, అవంతా చేయడానికి కన్సల్టెన్సీలు ఉన్నాయి. అంత దారుణమైన యూనివర్సిటీస్ ఉన్నాయి.
ఓవరాల్గా ఇండియా నుంచి ఒక్క స్టూడెంట్ని అమెరికాకి పంపించి అతడి నుంచి కనీసం 30 లక్షల వరకు సంపాదిస్తున్నాయి ఈ కన్సల్టెన్సీలు. ఇక యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందాలంటే చాలా పెద్ద టాస్కే కంప్లీట్ చేయాల్సి వస్తుంది. విద్యార్థులు కన్సల్టెన్సీస్ని ఆశ్రయించినప్పుడు ఇవేవి కూడా విద్యార్థులకు చెప్పరు. వారు కేవలం అడ్మిషన్ ఇప్పిస్తాం, మీరు అమెరికాలో అడుగు పెడతారనే భ్రమలు కల్పిస్తారు తప్ప ఎక్కడా కూడా ఈ రకంగా ప్రాసెస్ ఉంటుందనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కన్సల్టెన్సీస్ చేయవు. దీంట్లో ముఖ్యంగా అడ్మిషన్కి అప్లై చేయాలంటే చాలా రకాల ప్రాసెస్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి దానికి డబ్బులు దండుకునే ఒక పెద్ద మ్యాజిక్ అనేది వీళ్ళ దగ్గర పెట్టుకునే ఉంటారు. సో దానిలో భాగంగానే యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం అప్లై చేసే క్రమంలో చాలా సర్టిఫికేట్స్ని, చాలా డాక్యుమెంటేషన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో కొన్ని ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా LORs అండ్ SOPs, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఈ రెండింటినీ కూడా యూనివర్సిటీస్ అడ్మిషన్ పొందే క్రమంలో అడుగుతుంటాయి. సో వీటిని ఇష్యూ చేయడానికి కూడా కన్సల్టెన్సీలు డబ్బులను దండుకునే ప్రయత్నం చేస్తాయి. కేవలం ఒక టెంప్లెట్లో ఉండేదాన్ని కాపీ పేస్ట్ చేయడానికి, కేవలం నేమ్స్ మార్చి ఇష్యూ చేసేదానికి కూడా వేలల్లో డబ్బులు దండుకునే కన్సల్టెన్సీలు లేకపోలేదు. పైగా అమెరికాలో అన్ని లక్షలు పెట్టి చదువుకోవాలి అంటే ముందుగా అంత ఆర్థిక స్తోమత ఉండాలిగా, బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలిగా. కానీ వాటిని కూడా ఈ కన్సల్టెన్సీలే మేనేజ్ చేస్తాయి. మీ అకౌంట్లో 60 లక్షలు వేస్తాం అని కమిషన్ గుంజుతాయి. దీనికి ప్రూఫ్గా చార్టెడ్ అకౌంటెంట్స్, చార్టెడ్ ఇంజనీర్స్ ఇచ్చే సర్టిఫికెట్స్ ఉండాలి. వీటిని కూడా డబ్బులు తీసుకునే మేనేజ్ చేస్తారు. ఓవరాల్గా ఆ స్టూడెంట్కి అమెరికా వెళ్ళాలనే ఒక్క కోరిక ఉంటే చాలు, వాళ్ళ దగ్గరుండే డబ్బుని మొత్తం పీల్చి మరీ అమెరికాకి పంపిస్తారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో చేసే మోసంలో ఒకటి చెప్తాను మీకు. అమెరికాలో 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి స్టేట్ యూనివర్సిటీసు, రెండోది ప్రైవేట్ యూనివర్సిటీసు. స్టేట్ యూనివర్సిటీస్లో ఫీజు చాలా తక్కువగా ఉంటుంది కంపారేటివ్లీ ప్రైవేట్ యూనివర్సిటీస్తో పోలిస్తే. కాకపోతే యూనివర్సిటీస్ని రెఫర్ చేసే క్రమంలో కన్సల్టెన్సీస్ విద్యార్థులకు కేవలం ప్రైవేట్ యూనివర్సిటీస్ని మాత్రమే రెఫర్ చేస్తూ ఉంటాయి. దీంట్లో ఒక వీక్నెస్ పాయింట్ని కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. అదేంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలలో ఫీజు ఎక్కువ ఉంటుంది. మీ I-20లో ఫీజు ఎక్కువ కనిపిస్తే వీసా ఆఫీసర్ తొందరగా వీసా ఇస్తారు అంటూ కూడా ట్రాప్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో ఆ క్రమంలోనే ప్రైవేట్ యూనివర్సిటీస్కి మొగ్గు చూపుతారు విద్యార్థులు. స్టేట్ యూనివర్సిటీలో 15 నుంచి 20 లక్షల రూపాయల్లో అయిపోయే మాస్టర్స్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తే 40 నుంచి 50 లక్షల మేర అవుతుంది. సో దీన్ని తీసుకునే వాళ్ళు కమిషన్ను సంపాదించుకుంటారు. కమిషన్ పొందడానికి అనుకూలంగా ఉంటుందని ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ని రెఫర్ చేస్తూ ఉంటారు. ఇక మనం కట్టే ఫీజు, విద్యార్థులు కట్టే ఫీజు టెన్షన్గా సెమిస్టర్ వైజ్గా ఎంతెంత కడుతుంటామో దాంట్లో 40% పైగా ఈ కన్సల్టెన్సీ కమిషన్గా వస్తుంది. అదే స్టేట్ యూనివర్సిటీస్లో ఆ పరిస్థితి ఉండదు కాబట్టి ఎక్కడా కూడా ఈ కన్సల్టెన్సీలు విద్యార్థులకు అసలు స్టేట్ యూనివర్సిటీస్ని రెఫర్ చేయవు. ఇవే కన్సల్టెన్సీలు ఇంకేం ఆశ చూపిస్తాయంటే జస్ట్ ఒక సెమిస్టర్కి సరిపడినంత డబ్బులు అరేంజ్ చేసుకోండి, మిగతాది అక్కడ పని చేస్తూ మీరే ఫీజు కట్టేసుకోవచ్చు అని చెప్తాయి. పైగా ఒకవైపు చదువుకుంటూనే ఇంటికి లక్షలు పంపించవచ్చు అని కూడా ఆశ చూపిస్తారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ఇందాక చెప్పుకున్న బానిస బతుకుకి ఆరంభం ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాకపోతే అంతకంటే ముందు చాలామంది స్టూడెంట్స్ కనీసం ఊహించని కొన్ని సీన్స్ జరుగుతాయి. అవేంటో చెప్తా వినండి. కన్సల్టెన్సీలు ప్రాక్సీలు చేసో తప్పుడు సర్టిఫికెట్స్ పుట్టించో ఎలాగో అలా ఫ్లైట్ ఎక్కిస్తారు. కానీ అక్కడ ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలుసా? ఆ స్టూడెంట్ని కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ వేస్తారు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు. పొరపాటున ఆ ఇంగ్లీష్ అర్థం కాలేదో అక్కడి ఆఫీసర్కి వెంటనే డౌట్ వచ్చేస్తుంది. నిజంగానే GRE టోఫెల్లో ఇంత స్కోర్ చేశాడా? చూపించిన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా నిజమేనా? చదువుకోవడానికి వస్తున్నాడా లేక ఆ పేరుతో సంపాదించుకోవడానికి వస్తున్నాడా అంటూ ఎంక్వైరీ మొదలు పెడతారు. అవసరమైతే ఫోన్ కూడా చెక్ చేస్తారు. అక్కడ కానీ ఫేక్ అని తేలిందో అటు నుంచి అటే ఫ్లైట్ ఎక్కించి ఇండియాకి పంపించేస్తారు. అంతే కదా అనుకోకండి. ఇలాంటి మోసాలు చేస్తే ఒక్కోసారి $2.5 లక్షల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. పోనీలే కట్టేద్దాం అనుకుంటున్నారా? అక్కడితోనే అయిపోదు. ఆ పాస్పోర్ట్ మీద డీపోర్టెడ్ అనే ముద్ర వేస్తారు. ఆ ముద్ర కానీ పడిందా 5 ఏళ్ల వరకు అమెరికాలో మళ్ళీ అడుగు పెట్టడానికి ఛాన్సే ఉండదు. పోనీలే అమెరికా కాకపోతే ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నారేమో. అమెరికా ఇమిగ్రెంట్స్ ఆఫీసర్స్ వేసిన ఆ డీపోర్టెడ్ ముద్ర చూసిన తర్వాత ఇతర దేశాలు కూడా అంత ఈజీగా పర్మిషన్స్ ఇవ్వవు. సో డాలర్ డ్రీమ్స్ కాదు కదా, యూరో డ్రీమ్స్, రూబుల్ డ్రీమ్స్ అన్నీ కూడా మటాష్ అయిపోతాయి. ఇక అసలు మ్యాటర్, చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు అలా ఎలా బానిసలుగా మారిపోతారు?
వాళ్ళ నుంచి తప్పించుకోలేనంతగా ఆ ట్రాప్లో వీళ్ళు ఎలా పడతారు? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో స్టూడెంట్స్ ఎందుకు ఉండిపోతారు? ఒకవేళ చదువుకోవడానికి వెళ్ళేది అమ్మాయిలైతే మరింత దారుణాలను వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏది పోగొట్టుకోకూడదో అదే పోగొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకీ ఎందుకు అలా జరుగుతుంది? అమెరికాలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు, అందులోనూ తెలుగు వాళ్ళు. వాళ్ళ పలుకుబడి ఎంత ఉంటుందో తెలుసా? అమెరికాలోని తెలుగు కమ్యూనిటీలో వాళ్ళే టాప్ పొజిషన్లో ఉంటారు. తెలుగు అసోసియేషన్స్ మీటింగ్స్ జరిగితే హడావిడంతా వాళ్ళది. ఇక తెలుగు నేలపై అడుగు పెడితే ఫ్లెక్సీలు, బ్యానర్లు, చుట్టూ భజనలు, నానా హడావిడి. దీనికి తోడు రాజకీయ నాయకులతో పరిచయాలు. ఆ పెద్ద మనుషులు తెలుగు అసోసియేషన్లకు, నేషనల్ ఆర్గనైజేషన్స్కు లక్షలు డొనేషన్స్ ఇస్తారు కాబట్టి అక్కడ అమెరికాలో కానీ ఇక్కడ ఇండియాలో కానీ వాళ్ళను టచ్ కూడా చేయలేరు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామనా? ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే కొంతమంది స్టూడెంట్స్ని బానిసలుగా మార్చేశారని చెప్పుకున్నాం కదా. అలా చేసేది ఇలా పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవాళ్ళే. తెలుగు వాళ్ళను దారుణంగా మోసం చేసి వాళ్లతో చేయించకూడని పనులు చేయించుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నది కొందరు తెలుగు వాళ్ళే. సరే, ఇంతకీ ఎలా మోసపోతారు స్టూడెంట్స్? అమెరికాలో చదువుకోవడానికి వెళ్తున్న స్టూడెంట్స్ తమ చదువు అయిపోయిన తర్వాత ఓపీటీ ప్రోగ్రామ్ తీసుకుంటారు. ఆ ఓపీటీతో మరో ఏడాది పాటు అక్కడ ఉండొచ్చు. స్టెమ్ కోర్సులు చేసిన వాళ్ళకి 2 ఏళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత జాబ్ వచ్చిందా అమెరికాలో ఉండొచ్చు, లేదు అంటే బ్యాగ్ సర్దుకుని ఫ్లైట్ ఎక్కేయాల్సింది. అయితే ఓపీటీ చేశాక కేవలం 60 రోజుల వరకు టైం ఉంటుంది. ఆ లోపే ఏదో ఒక జాబ్ చూసేసుకోవాలి. చాలామంది H1B వీసా కోసం ట్రై చేస్తారు, కానీ అందరికీ H1B వీసాలు వస్తాయన్న గ్యారంటీ లేదు. ఇక్కడ H1B వీసా రావడం అంటే అర్థం ఏదైనా కంపెనీలో జాబ్ దొరకడమే. సో సంపాదించుకోవడానికి చదువు పేరు చెప్పి వెళ్ళిన వాళ్ళందరికీ టాలెంట్ ఉండాలన్న గ్యారంటీ లేదుగా. టాలెంట్ లేకపోతే జాబ్ రాదుగా. సరిగ్గా ఆ వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంటాయి ఈ కన్సల్టెన్సీలు. మీకు 60 రోజుల్లోపు ఉద్యోగం ఇప్పిస్తాం అంటూ భారీగా ఫీజులు వసూలు చేస్తాయి, కానీ డబ్బులు కట్టినంత ఈజీగా జాబ్స్ రావు. మరోవైపు 60 రోజుల గడువు గడిచిపోతూ ఉంటుంది. ఆ సమయంలో చేయాల్సిందంతా ఈ కన్సల్టెన్సీలే కాబట్టి సరిగ్గా ఆ సమయాన్నే అవి వాడుకుంటాయి. మా ఇంట్లో చిన్న పనుంది, వెళ్ళి చేసిరా అంటారు. తప్పదుగా, జుట్టు వాడి చేతిలో ఉన్నప్పుడు చేయాల్సిందేగా, లేదంటే బ్యాగ్ సర్దేసుకోవాలి. అందుకే బాత్రూమ్ కడగమన్నా కడుగుతారు మన స్టూడెంట్స్. అంతేకాదు, కుక్కల్ని బయటికి తీసుకువెళ్ళాలి, అవి షిట్ చేస్తే కడగాలి, చివరికి ఫంక్షన్లుంటే అక్కడికి వెళ్ళి పని చేయాలి. షాకింగ్ ఏంటంటే అమెరికాలో కన్సల్టెన్సీలు నడిపిస్తున్న వాళ్ళలో మేజర్గా ఉన్నది మన తెలుగు వాళ్ళే. అందులో కొన్ని తెలుగు కన్సల్టెన్సీలు స్టూడెంట్స్తో ఇలాంటి పాచి పనులు చేయిస్తూ ఉంటాయి. ఎంత దారుణం అంటే తమ సామాజిక వర్గానికి చెందిన హీరో సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసి నానా హడావిడి చేయాలి విద్యార్థులు. చెప్పడానికి నోరు మనసు రావట్లేదు, కానీ అడ్డమైన చాకరీ చేయిస్తారు. అలా 60 రోజుల గడువు ముగిసే టైంలో నీకు తగ్గ ఉద్యోగం లేదు, కానీ ఒక పని చెప్తాను చేస్తావా అంటారు. అదేంటి అంటే నీకు ఒక కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా, కానీ సంపాదించే దాంట్లో సగం మాకు ఇవ్వాలి అని కండిషన్ పెడతారు. సరే, ఏదైతే అది అయింది అని ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యి అతను సంపాదించే దాంట్లో సగం ఈ కన్సల్టెన్సీకి ఇస్తాడు. ఆ వచ్చే సగం జీతంతోనే తనను తాను పోషించుకోవాలి, ఇండియాలో చేసిన అప్పులన్నీ తీర్చుకోవాలి. దానికోసం 8 గంటలు కాదు 16 గంటలు పనిచేయాలి. ఒక్కోసారి 16 గంటలు చేసినా ఆ జీతం సరిపోదు కూడా. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. దుండగుడి కాల్పుల్లో తెలుగు వ్యక్తి మృతి అనే బ్రేకింగ్ న్యూస్ మనం తరచూ చూస్తూ ఉంటాం. అదేంటో సరిగ్గా మన వాళ్ళనే టార్గెట్ చేసినట్టుగా సరాసరి తెలుగు వ్యక్తి దగ్గరకు వచ్చే ఫైరింగ్ చేస్తారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఈ కన్సల్టెన్సీల వల్లే. అమెరికాలో కొన్ని రిస్కీ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ డ్రగ్స్ సేవించే వాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతాల్లో పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు, కానీ చేసే ధైర్యం ఉంటే మాత్రం ఎక్కువ డబ్బులు ఇస్తారు. సో వచ్చే డబ్బు సరిపోకపోవడంతో కన్సల్టెన్సీలు చెప్పినట్టుగా ఆ రిస్కీ ప్లేసెస్లో జాబ్స్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి దుండగుల చేతుల్లో చనిపోతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం ఒక విధంగా కొందరు తెలుగు వాళ్ళే. ఉద్యోగం వచ్చినా సరే బానిస బతుకు బతకాల్సిందే. ఎందుకో తెలుసా? ఆ ఉద్యోగం ప్రాక్సీ ద్వారా వచ్చింది కాబట్టి. ఇంటర్వ్యూ ఫేస్ చేసేంత టాలెంట్ లేనప్పుడు వాళ్ళ తరపున మరెవరో ఇంటర్వ్యూలో కూర్చుంటారు. సో ప్రాక్సీ ద్వారా ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇక ఎప్పటికీ తమ జుట్టుని ఆ కన్సల్టెన్సీలకు ఇచ్చి నడవాల్సిందే. ఇక్కడ ఇంకొక రిస్క్ కూడా ఉంది. ప్రాక్సీ ద్వారా ఇంటర్వ్యూ చేయించడమే కాదు, కొన్ని సందర్భాల్లో HR మేనేజర్ని కూడా కొనేస్తాయి ఈ కన్సల్టెన్సీలు.
ఒక ఫేక్ గ్రీన్ కార్డ్ తయారు చేసి హెచ్ఆర్కి ఇస్తాడు. అమెరికాలో ఉన్న రూల్ ప్రకారం ఆ గ్రీన్ కార్డ్ ఒరిజినలా ఫేకా అని నిర్ధారించాల్సిన పని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కాదు. ఒకవేళ FBI చెకింగ్లో దొరికిపోతే సదరు వ్యక్తి తనను మోసం చేశాడు అని చెప్పి ఆ హెచ్ఆర్ తప్పించుకోవచ్చు. సో శిక్ష పడినా డిపోర్టేషన్ జరిగినా దానికి పూర్తి బాధ్యుడు ఆ ఉద్యోగం చేసే వ్యక్తి. ఇంకొందరు దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళలోని కొందరే. ఉద్యోగం కోసం వచ్చే విద్యార్థుల్ని పోగేసి 10-15 మంది అయిన తర్వాత ఓ పెద్ద కంపెనీతో బేరం పెడతాడు. జనరల్గా పేరోల్ ప్రకారం అయితే ఉద్యోగికి జీతంతో పాటుగా ఇతర అలవెన్స్లు కూడా ఇవ్వాలి. అదే అవుట్సోర్సింగ్ అయితే జస్ట్ జీతం ఇస్తే చాలు. అందున ఆ జీతం నేరుగా ఉద్యోగికి రాదు, అవుట్సోర్సింగ్ కంపెనీకి వస్తుంది. సో నా దగ్గర 10-15 మంది ఉన్నారు, వీళ్ళతో పని చేయించుకో అని బేరం పెట్టుకుంటాడు. అలా వాళ్ళ శ్రమకి దక్కాల్సిన పేమెంట్ని ఈ కన్సల్టెన్సీలు కొట్టేస్తాయి. మీరు నమ్మరు, ఇలా కొందరు తెలుగు వాళ్ళు కన్సల్టెన్సీలు నడుపుతూ ఎంత ఎదిగిపోయారంటే కోకాపేటలో ఎకరాలు కొనేశారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళు నడుపుతున్నారు. బోల్డ్ అని సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ కొనేశారు. కొందరైతే సినిమా ప్రొడక్షన్లో కూడా ఉన్నారు. అంతేకాదు తెలుగు విద్యార్థుల్ని మోసం చేసిన డబ్బుతో ఫెరారీ కార్లు కొని, అక్కడ భూములు కొని, ఇంకా ఆశ చావక తెలుగు రాష్ట్రాల్లోనూ భూములు కొని ఇంకేం చేయాలో తెలియక పాలిటీషియన్స్కు, తెలుగు అసోసియేషన్స్కు డొనేషన్స్ ఇస్తూ దందా సాగిస్తున్నారు. పైగా కొన్ని కన్సల్టెన్సీలు జీతాలు ఇస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. అలా 4.5 కోట్ల రూపాయలు వదులుకున్న కొందరు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళేం ఎదురు తిరగరా అంటే పెద్ద మనుషులుగా చెలామణి అవుతున్న వాళ్ళని టచ్ చేసే ధైర్యం లేదు వీళ్ళకి. పైగా వాళ్ళు బెదిరిస్తారు. హైదరాబాద్లో దిగగానే మనుషుల్ని పంపించి నిన్నేం చేస్తానో చూడు అంటూ వార్నింగ్ ఇస్తారు. అందులోనూ ఏవో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి అమెరికాకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి దాన్ని పట్టుకుని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. ఇంకొందరు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాం. ముందైతే ఒక సెమిస్టర్ ఫీజు కట్టుకునేలా డబ్బు అరేంజ్ చేసుకోండి, అమెరికా వెళ్ళిన తర్వాత మీరే సంపాదించుకుని హ్యాపీగా మిగిలిన ఫీజు కట్టుకోవచ్చు అని ఒక ఉచిత సలహా ఇచ్చేస్తారని చెప్పుకున్నాం కదా. ఆ మాటలు నమ్మి వచ్చిన వాళ్ళకి చుక్కలు చూపిస్తాయి కన్సల్టెన్సీలు. అమెరికాలో కన్సల్టెన్సీలు నడుపుతున్నది మన తెలుగు వాళ్ళే కదా అని వెళితే వాళ్ళు మాత్రం వీళ్ళని బానిసల్లాగా చూస్తారు. అందరూ కాదనుకోండి, కొంతమంది. వాళ్ళు చెప్పిందల్లా ఎందుకు చేస్తారు అంటే ఒకవైపు సెమిస్టర్ ఫీజు కట్టాలనే ప్రెషర్ ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. పైగా ఇంటికి కూడా పంపిస్తానని హామీ ఇచ్చి అప్పులు చేసి మరీ అక్కడికి వచ్చి ఉంటారు. సో ఇంటికి కూడా డబ్బు పంపించాలి. చదువుకునే వారికి అంత ఈజీగా డబ్బులు రావు కాబట్టి తెలుగు వాళ్ళైతే సాయం చేస్తారు కదా అని ఒక నమ్మకంతో ఇలా కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్తారు. వాళ్ళేమో విద్యార్థుల్ని లాక్ చేసేస్తారు. ఇక ఆడపిల్లలనైతే నానీస్గా మారుస్తారు. అంటే చిన్న పిల్లల్ని చూసుకోవడం, వృద్ధులకు పనులు చేసి పెట్టడం లాంటివి. కానీ కొన్నిసార్లు అంతకు మించి చేయాల్సి వస్తుంది. ఆ పదాన్ని షుగర్ డాడీస్ అంటారు. అదంటే ఏంటో నోటితో చెప్పేది కాదు, గూగుల్ చేయండి లేదా ఎవరినైనా అడగండి. సో టాలెంట్ లేకుండా, సరిపడా ఆర్థిక స్తోమత లేకుండా, కేవలం సంపాదనే ధ్యేయంగా చదువు పేరుతో ఆడపిల్లల్ని అమెరికా పంపించేవాళ్ళు కాస్త ఆలోచించాలి. ఆ మాటకొస్తే అమెరికాలో ఏదో సాధించేద్దామని చదువుల పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఎవరూ వెళ్ళొద్దు. అమెరికాలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అందులోనూ పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే కొందరు తెలుగు వాళ్ళ చేతిలో పడ్డారో ఇక అంతే సంగతులు. నిజంగా గొప్ప చదువులు చదవాలి అంటే అవన్నీ మన దగ్గరే ఉన్నాయి. లేదు మంచి టాలెంట్ ఉంది అంటే సరైన దారిలో వెళ్ళండి. అంతేగాని డాలర్ డ్రీమ్స్ పెట్టుకుని ఫ్లైట్ ఎక్కితే బయటకు చెప్పుకోలేని బానిస బతకాల్సి వస్తుంది. ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇది వాళ్ళ TV9 ఎక్స్క్లూజివ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.